హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు పైనాపిల్తో చాలా సింపుల్గా టేస్టీగా మిల్క్ షేక్ అయితే చేసుకుందాము. ఈ మిల్క్ షేకు ఇలా పిల్లలకి చేసి ఇవ్వడం వల్ల, పెద్దవాళ్ళు తీసుకోవడం వల్ల దానిలోని విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి చక్కగా అందుతాయి. రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది అండి. పైనాపిల్ని పైన ఉన్న పీల్ మొత్తం కట్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. మీలో ఎంతమందికి దీనిపైన షుగర్ వేసుకొని తినడం, హనీ వేసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. పాలు ఒక 150 ml వరకు కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ వరకు పెట్టుకోండి. ఎందుకంటే పైనాపిల్లో కొంచెం పులుపుదనం ఉండడం వల్ల పాలు వేయగానే విరిగిపోతాయి. ఎక్కువసేపు జ్యూస్ చేయగానే ఉంచకండి. చేసిన వెంటనే తాగేయడం వల్ల ఇది హెల్త్కి చాలా మంచిది. ఎక్కువసేపు ఉంచితే విరిగిపోయినట్లు అయిపోతుంది జ్యూసు. నెక్స్ట్ దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ కానీ, హనీ కానీ వేసుకుందాం. ఒక 10 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని దీన్ని చక్కగా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 2 సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని వాటర్లో వాటినైతే డిప్ చేసేసుకుందాము అండి. ఎందుకంటే పిల్లలైనా పెద్దలైనా అపీరెన్స్ బాగుంటేనే తీసుకుంటారు. అందులో ఈ పైనాపిల్ కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది. పిల్లలైతే అంత ఇష్టపడరు. సో నేను అందుకనే దీన్ని హార్లిక్స్లో డిప్ చేసేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొన్ని పైనాపిల్ ముక్కలు వేసేసుకొని నేను చేసిన జ్యూస్ని స్ట్రైన్ చేసేసుకున్నానండి. పల్ప్ మొత్తం తీసేసుకొని దీన్ని ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇలా జ్యూస్ వేసుకున్న తర్వాత కొంచెం హార్లిక్స్ అనేది చాక్లెట్ ఫ్లేవర్ యూస్ చేస్తున్నాను. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ హార్లిక్స్ యూస్ చేస్తున్నాను. మీరు ఇవేమీ వేయకుండా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, లేదా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. అలానే ఒక 2 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని పైన పైనాపిల్తో గార్నిష్ చేసుకొని చక్కగా ఇచ్చేసేయండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తాగుతారు. ఇలా రెగ్యులర్గా పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. అలానే లేడీస్కి అయితే స్కిన్ గ్లో అనేది పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఎలా వచ్చిందో జ్యూస్ని కామెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.